ఎప్పుడు న్యాయం చేయనోళ్ళు, సంస్థాగతంగా బలహీన వర్గాలకు అవకాశం ఇయ్యనోళ్ళు, సామెతగా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇలా వేదికలు పెట్టి బలహీన వర్గాల గురించి మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యం అవుతా ఉంది, మరొక వైపు బలహీన వర్గాల గొంతెత్తుకున్నందుకు అభినందనలు కూడా చెప్తాను. అట్లీస్ట్ ఆఖరికి అధికారం దిగినాకనన్నా మత్తు దిగితే మస్తుగా యాదికొస్తాయి అన్నట్టుగా ఆ అధికారం దిగినాక బీసీలు యాదికొస్తా ఉన్నారు. వాళ్లకు ముఖ్యంగా సోదరి కవిత గారికి అభినందనలు. మీ పార్టీల ప్రభుత్వాన్ని అడిగే ముందు తెలంగాణ రాష్ట్ర సమితి ఎలియాస్ భారతీయ రాష్ట్ర సమితి మీ పార్టీలో ఉన్నటువంటి అధ్యక్ష పదవిని, కార్యనిర్వాహక అధ్యక్ష పదవిని, శాసనసభ పక్ష నాయకుడిని 3 పదవులల్లా ఒకటి ఉంచుకొని ఒకటి బీసీలకు, ఒకటి ఎస్సీలకు, ఉప సభానాయకత్వం ఒకటి మైనారిటీలకు ఇలా అవకాశం ఇచ్చి మీ నిబద్ధతను చాటుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాన్ని తీసుకోమని కోరుతా ఉన్నా. సంస్థాగతంగా బలైన వర్గాలకు అవకాశం ఇయ్యరు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బలైన వర్గాలకు మరి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వలే. ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారిని నేను కూడా హక్కుదారినంటే మెడలు పెట్టి గెంటేసినటువంటి పరిస్థితి, అవమానపరిచి వేధించినటువంటి పరిస్థితి బలహీన వర్గాలకు తెలుసు. రాజకీయంగా బలహీన వర్గాలకు సంబంధించి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేద విద్యార్థులు చదువుకునేటువంటి పిల్లల మెస్ ఛార్జీలను కూడా 2004 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే గ్రీన్ ఛానల్ ద్వారా మెస్ బిల్లులను పేమెంట్ చేసేవాళ్ళం. 2014లో మీరు అధికారంలోకి వచ్చి 2023 డిసెంబర్ దాకా 4 ఏళ్ల బకాయిలు పెట్టడం వల్ల నాణ్యత లోపించి విద్యార్థులకు ఇబ్బందులు కలిగినాయి. మళ్లీ ప్రభుత్వాన్ని మేము కోరడమే కాదు, ప్రభుత్వం మెస్ ఛార్జీలను పెంచుతూనే మెస్ ఛార్జీలందరికీ కూడా ఆన్ టైం పేమెంట్లో చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాదు ఇలా రాజకీయంగా కూడా మా దగ్గర ముఖ్యమంత్రి గారు ఒక వర్గం నుంచుంటే పార్టీ అధ్యక్ష పదవి ఒక వర్గం దగ్గర, మా పార్టీలో బలహీన వర్గాలకు ఏదైనా అన్యాయం అయితే అంతర్గతంగా ప్రజాస్వామికంగా మేము గొంతెత్తగలుగుతాం. మీ పార్టీలో స్వేచ్ఛ ఉందా? మీ పార్టీలో ఇలా మీ నాయకత్వంలో పోరాటం జరుగుతూ ఉన్నది. మీరు ముసలి కన్నీరు గార్చడానికి ఉదయం 11 గంటల కంటే నేను కరీంనగర్ నుంచి వస్తూ టీవీలో చూస్తూ ఉంటుంటే 12:30 తర్వాత వచ్చి జనం లేక మీ కళాకారుడు పాటలు పాడని అనే పేరు పాపం సపాటు కొట్టూరి అని బతిమలాడుతూ ఉన్నాడు పాపం. సంతోషం ఏదేమైనా మీరు ఇలా బీసీల గురించి మాట్లాడుతున్నారంటే, బీసీలు జ్ఞాపకం వచ్చిరంటేనే బీసీల శక్తి, బీసీల ఆత్మ గౌరవం ఏ విధంగా సురుక కలిగిందో మీకు అర్థమవుతా ఉంది. మీరు మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. ఆ సమాచారాన్ని బయటపెట్టి ఏ వర్గాలు ఎంతున్నారో తెప్పి వాళ్ళకు సరియైన న్యాయం చేసే ప్రణాళిక తీసుకొని ఉంటే ఇలా బీసీలు ఈ రకంగా మిమ్మల్ని ఏమనేటువంటి వాళ్ళు కాకుండే. ఇలా ఆంధ్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు, ఆయన సరిగైన విధంగా న్యాయస్థానాలు కోలే అని. ట్రిపుల్ టెస్ట్ కావాలి, రిజర్వేషన్లు కొనసాగాలంటే డెడికేషన్ బీసీ కమిషన్ కావాలి, రిజర్వేషన్ల సంఖ్య 34% మెయింటైన్ కావాలి, లేదా ఇంకా కావాలనుకుంటే అవన్నీ ఏం పట్టించుకోకుండా ఆనాడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ తగ్గించింది మీరు కాదా? ఆనాడు ఈ కవితమ్మ గొంతు ఎక్కడ పోయిందని అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు కావచ్చు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కావచ్చు, దేశిని మల్లయ్య గారు కావచ్చు, ఆల నరేంద్ర గారు కావచ్చు, అనేక మంది, అంతెందుకు ఇప్పటికీ బతికున్నటువంటి శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఏ గౌరవం ఇచ్చినారో ఈ సమాజం గమనిస్తలేదా? ఈ సమాజంలో మీరు బలహీన వర్గాల కొరకు ఎన్నికలప్పుడు మాత్రం తప్ప గత 10 సంవత్సరాలుగా ఎప్పుడైనా మీరు ప్రభుత్వం తరఫున బలహీన వర్గాల సంక్షేమానికి ఏమైనా కృషి చేసినారా అని అడుగుతా ఉన్నాం. ఇలా కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసినాం. ప్రతి కార్పొరేషన్కి 50 కోట్ల నిధులు ఇచ్చినాం. కార్పొరేషన్ల ద్వారా బీసీలకు న్యాయం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని గతంలో 1 కోటి వారాలు ఆదరణ లాంటి పథకాలకు పేరు అడుగుతూ ఒక మంచి నామధేయం పెట్టి బీసీలకు న్యాయం జరగాలని మా రాహుల్ గాంధీ న్యాయ స్కీమ్ లాగా పేదలకు బలహీన వర్గాలు న్యాయం జరగాలని ఒక ఆలోచన చేస్తూ శాఖాపరంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం. శాసనసభలో అంబేద్కర్ గారు విగ్రహం పెడితే పార్లమెంట్లో కూడా పెట్టిరు, ఇక్కడ కూడా పెట్టిరు, మెడల్ వంచి తెచ్చినామంటారు. కొత్తగా మళ్ళీ ఇప్పుడు డెఫినెట్లీ మా బాధ్యత. మేము ఇవాళ ప్రజాభవన్కు మీరు కట్టుకుంటే
మీరు కనీసం పేరు పెట్టే ధైర్యంలే. మేము దాన్ని ఇలా జ్యోతిబా పూలే భవన్గా మార్చుకున్నాం. ఇలా సావిత్రిబాయి పూలే బలైన వర్గాల ఆశాజ్యోతి, మహిళల ఆశాజ్యోతి, వారి జయంతిని ఇలా మహిళా టీచర్ల జయంతి దినోత్సవంగా జరుపుకున్నాం. ఒకటెందుకు రెండెందుకు అనేక రకాల కార్యక్రమాలు. అసలు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బలైన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే దేశవ్యాప్తంగా ఆనాడు భారతీయ జనతా పార్టీ మేము మండల కమిషన్ తీసుకొస్తే కమండలం పేరు మీద, లేదా స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి సొసైటీలను ఏర్పాటు చేసి గీతా కార్మిక, నేత, రజక, మత్స్యకార అనేకమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి సహకార సంఘాలు ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రభుత్వం తీసుకుంటే, మీరు 10 సంవత్సరాలుగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వ పరంగా బలైన వర్గాలకు చేసింది ఏంది అని అడుగుతా ఉన్నాం. రాజకీయంగా మీరు ఇచ్చిన అవకాశం ఏంది? డెఫినెట్లీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ కుల సర్వే జరుగుతూ ఉంది. దాని అంతా కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టి నిపుణులతో చర్చ చేసి దానికి సంబంధించిన విధంగా ప్రణాళికలు తయారు చేస్తాం. అంతేకాదు రాజకీయంగా బలైన వర్గాలకు సంబంధించి అనేక రకాల అవకాశాలు ఇచ్చి ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ చైర్మన్గా ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా మరి కార్యక్రమాల్ని ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ పోతా ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో ఒకవేళ చట్టపరంగా ఏదైనా ఇబ్బంది అయితే కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడదాం రండి. కానీ పార్టీల పరంగా 42% రిజర్వేషన్ తగ్గకుండా ఇచ్చుకోవడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మీకు ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా రిజర్వేషన్ల శాతంతో పాటుగా 42% అధికారికంగా ఇవ్వాలని ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా జనాభా ఎంతో వారికంతా అని బహిరంగంగా రాహుల్ గాంధీ గారు చెప్పి ఏ కట్ ఆఫ్ డెడ్బాడిందో దాన్ని కూడా తొలగించి బారైతుందో దాన్ని కూడా తొలగించి రిజర్వేషన్లకు అవసరమైతే షెడ్యూల్ మార్చి కూడా ఎవరెంతో వారికంతా అనే ధైర్యం మా నాయకుల దగ్గర ఉంది. మీరు అది మాట్లాడగలుగుతారా? మీరు అధికారంలో 10 ఏళ్ళ నుండి అటువంటిది ఎందుకు చేయలేదు? ఇప్పుడు మాత్రం ఏదో రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గురుకులాలకు సంబంధించి మార్పు మెచ్చార్జీలు పెంచింది. కాంగ్రెస్ పార్టీ జ్యోతిబావు సావిత్రి పూలేకి సంబంధించి మహిళా దినోత్సవంగా చేసింది. ప్రజాభవన్కు జ్యోతిబా పూలే పేరు పెట్టింది. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలైన వర్గాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్ కు పుట్టగతులు ఉన్నాయి కావచ్చు అని ఒక భయం పట్టుకొని మేము పర్మిషన్ ఇవ్వమని దాన్ని కూడా రాజకీయం చేస్తారు. పర్మిషన్ ఇస్తారా లేదా అని అంటే ప్రచారానికి మాత్రమే పరిమితమై నాకు అర్థం కాని ధర్నా కూడా చూసినా అసలు కాన్సెప్ట్ ఏంది, అసలు ఏ ఉద్దేశం కొద్ది నాయకత్వాన్ని గత కొద్ది కాలంగా గ్యాప్ అయింది కాబట్టి ఒక ఎజెండా ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలని ఆలోచన, ఏదో ఒక నినాదంతో గతంలో బతుకమ్మ దానికంటే ముందు జన జాగృతి లేదా ఇంకో కార్యక్రమం ఒక ఎజెండా పెట్టుకొని మార్కెట్లో ఉండాలనేటువంటి తపన కనిపించింది తప్ప నిజంగా బలహీన వర్గాల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి, అభిమానం కనిపించలేదు. మీ పక్కనే కూర్చుండే కొంత బీసీ ఎంబీసీ నాయకులు వాళ్ళు కూడా గుసగుస పెట్టుకుంటుంటే నాదాకినొస్తుండే, అరే ఇవాళ ఇన్ని రోజులకు మార్పు వచ్చింది ఆ బీసీల గురించి మాట్లాడుతున్నారు అని. 10 ఏళ్ళు ఎన్నడు దేకనే బాయిరి ఎవరన్నా గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉందా ఆ పార్టీలో? ఇవాళ కూడా ఆ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ ఎవరైనా కనీసం గుర్తుపడతారా? ఆ పార్టీల బీసీలకు ఉన్న గొంతెంతో చెప్పగలుగుతారా? మా పార్టీల బీసీల గొంతుకు సంబంధించి అందరం కూడా ఎక్కడికక్కడ మేము మా వాయిస్ను బరాబర్ వినిపిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ. కాబట్టి దయచేసి మొసలి కన్నీరు గార్చి బలైన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి. మీరు ఒకవేళ బలైన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలైన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పట్టాన్ని డిమాండ్ చేసే హక్కునిస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు,